అంత నోరు గాలేటట్టు ఏం తిన్నా అనుకుంటున్నారా? చెప్తా. హే బెస్టీస్, ఐమ్ రాగా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ విత్ రాగా. ఫస్ట్ ఈ సోయా చంక్స్ని, అదే మిల్ మేకర్ని హాట్ వాటర్లో ఒక 10 minutes సోక్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని దాంట్లో ఈ సోయా చంక్స్ని వేసి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ని ఒక ప్లేట్లోకి సైడ్కి తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఆనియన్స్, క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ వేసుకొని కొద్దిసేపు అలా హై ఫ్లేమ్లో సాటే చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంతకు ముందుకే ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సరే, ఆ సోయా చంక్స్ని ఆ వెజ్జెస్తో పాటు ఫ్రై చేసినాక దీంట్లో ఇంకా రైస్ వేసుకొని ఆ రైస్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దాంట్లో గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం సాయ్ సాస్ అండ్ ఇంకొంచెం టొమాటో కెచప్ వేసుకొని మళ్ళీ ఇంకా బాగా మిక్స్ చేయాలి. ఇట్లాంటి రెసిపీస్లో మొత్తం కలపడమే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇంకా లాస్ట్లో అలా కొత్తిమీర చల్లేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంకా అట్లా హాట్గా సర్వ్ చేసేసుకొని తినేసేయడమే. ఇంకా అంత టెంప్టింగ్గా కళ్ళ ముందు పెట్టుకొని తినకుండా అవుతామో, వేడిగా తినేసా నోరు గాలింది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.